ప్రసాదం అనే ఈ కథకు మూలం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న గమనిక. హర్షణీయం స్పాటిఫై యాప్ ద్వారా వినే శ్రోతలు ఇప్పుడు కథపై తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలు వెంటనే యాప్ ద్వారా ప్రచురితమవుతాయి. స్పాటిఫై ద్వారా హర్షణీయాన్ని వినడానికి, కొత్తగా వచ్చే ఎపిసోడ్స్ని వెంటనే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన లింక్ను వాడి యాప్లోని ఫాలో బటన్ని నొక్కండి. 7347 డ్యూటీ ఎక్కినప్పటి నుంచి ఒక్క రోడ్డు వదిలిపెట్టకుండా బీటు కొడుతూనే ఉన్నాడు. ఎలాగైనా సరే డ్యూటీ అయిపోయేలోగా ₹5 సంపాదించాలి. అప్పుడే తలెత్తుకుని ఇంటికెళ్లే పరిస్థితి ఉంటుంది. అది జరిగితేనే తన భార్య పొన్నమ్మ మొహంలో మొహం పెట్టి చూడగలడు. ఆ మొహంలో నవ్వు చూడగలడు. అన్నిటికీ మించి పిల్ల పుట్టినరోజు ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. అతను తిరిగి మళ్ళీ 4 రోడ్ల కూడల దగ్గరికి వచ్చాడు. గత 10 నిమిషాల నుంచి ఓ జంట మెయిన్ రోడ్డు అంచున నిలబడి అటూ ఇటూ చూస్తూ రోడ్డు దాటడానికి కాచుకొనున్నారు. అమ్మాయి చంకలో ఓ చిన్న పాపుంది. వాళ్ళు గుడికెళ్ళొస్తున్నారని అర్థమైపోతోంది. ఇలానే రేపు గుడికి నాతో కలిసి వెడదామని పొన్నమ్మ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నాడతను. పిల్ల పుట్టినరోజు సంబరం గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటోంది. ఆ సాయంత్రం ఆమె చెప్పిందంతా పొల్లుబోకుండా గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆమె కోరిక కొంచెం విచిత్రంగా ఉంది. పిల్లనెత్తుకుని వీధిలో ఏ విధంగా నడవాలనేది ఆమె వర్ణించి వివరించింది. నేను రేపు తెల్లవారుజామున లేచి చంటిదానికి వేడినీళ్ళ స్నానం చేయిస్తాను. పట్టుపావడా వేసి జడ కుచ్చులు పెడతాను. ఒక్క గులాబీ పువ్వు, జడలో ఒకటే గులాబీ పువ్వు పెడితే ఎంత బాగుంటుంది. మనం చంటిదాన్ని తీసుకుని పొద్దున్నే వీధిలోకి గుడికి నడిచెడుతుంటే అందరూ మనల్నే చూడాలి. ఇంటి ముందు కళ్ళాపి చల్లేవాళ్ళు, ముగ్గులు పెట్టేవాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు అందరూ తలెత్తి మనల్నే చూడాలి. అలా అందరూ తలెత్తి మన వైపు చూడ్డాన్ని నేను చూసి, నీ వైపు తిరిగి నేను నిన్ను చూడాలి. నువ్వు కూడా వాళ్ళు తలెత్తి మనల్ని చూడడం చూసి నా వైపుకు తిరిగి నన్ను చూడాలి. 7347 తానెక్కడున్నాడో మర్చిపోయి ఒక్కసారి గట్టిగా బయటికి పగలబడి నవ్వాడు. తర్వాత వెంటనే నోరు మూసేశాడు. ఆ జంట రోడ్డు దాటారు. పొన్నమ్మ అనుకున్నదంతా సరిగ్గా జరగాలంటే కావాల్సింది కేవలం ఇంకో ₹5. మొత్తం పుట్టినరోజు ఖర్చు ₹50 పొన్నమ్మ అతడిని అడిగింది మాత్రం ₹5. బట్టలు తానే వెళ్ళి అరువులో తెచ్చింది. రాత్రే కుట్టడానికి ఇచ్చేసింది. చీటీబాడి ఒక ముత్యాల హారం కొనింది. పాలమ్మి ఆ అప్పు తనే తీర్చేస్తుంది. ఆమె అడిగిన డబ్బులు పుట్టినరోజు నాటికి కావాల్సిన పై ఖర్చుల గురించి మాత్రమే. అది కూడా కేవలం ₹5. ఇంట్లో ఒక్క పైసా లేదు. ఒక్క నయా పైసా కూడా. అప్పటికే 25వ తారీఖు వచ్చేసింది. 7347 లాఠీతో తన బోట్లను తాటించాడు. చూడ్డానికి ఒక దిష్టిబొమ్మలాగా ఉంటాడతను. ఒకసారి చూస్తే తొందరగా మర్చిపోయే మొహం కాదా అతంది. మొహం నిండా అమ్మవారి మచ్చలు, మందంగా ఉన్న కనుబొమ్మలు. 2 కనుబొమ్మలు కలిసిపోయి ఉన్నాయి. చెవుల్లోంచి వెంట్రుకలు పెరిగి బయటికొచ్చాయి. ముక్కు కింద ఈగల గుంపు తిష్టేసినట్టుగా ఉన్న పొట్టి మీసం. అతని కళ్ళు ఆ వైపు ఈ వైపు కిందుగా ఎగురుతున్న గెద్ద నీడలా చుట్టూ తిరుగుతూ ఆ ప్రదేశం అంతా కలయి చూశాయి. వల్లో చిక్కేందుకు ఒక్క చేప కనబడలేదు. మెడంతా చెమట పట్టి ధారలు ధారలుగా గారుతోంది. తల వేలాడేసుకొని ఉన్నాడు. శరీరంలోని అణువు అలసిపోయినట్టు అనిపించింది. ఇన్నేళ్ల పోలీస్ జీవితంలో ఇంత అధ్వాన్నంగా ఏ రోజు గడవలేదు. పొద్దున్నే లేచి ఎవడి మొహం చూశానా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. లేచి కళ్ళు తెరవంగానే అద్దంలో తన మొహం తానే చూసుకున్నాడనే విషయం గుర్తుకొచ్చింది. నవ్వుకున్నాడు. మ్యాట్ని అటు వదిలిపెట్టినట్టున్నారు.
ఊళ్ళో జనాలందరూ ఉప్పెనలా వచ్చి పడ్డారా అన్నట్టు ఒక్కసారిగా వీధుల్ని గమ్ముకున్నారు. హడావుడి తగ్గేదాకా పక్కన నిలబడి తర్వాత నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఈ నిరవధిక కాళ్ళీడ్పుడు కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు మొదలైంది. ఇప్పుడు 7 అయింది. కొంతసేపయితే 8 కూడా దాటుతుంది. సమయం గడిచిపోతోంది. ఒక్క చేప చేతికి చిక్కకుండా ఉన్న సమయం అంతా గడిచిపోతోంది. విచిత్రంగా ఈరోజు లైట్ లేకుండా సైకిల్ దొక్కే ఒక్క పురుగు తన కంటపడట్లేదు. ఎవడైనా గోడలు ఖరాబు చేస్తూ దొరుకుతాడేమోనని అందుకు ప్రసిద్ధి చెందిన సందులు గొందులు తెగ తిరిగాడు. ఒక మూల దాక్కుని ఎవడైనా పోస్తూ చిక్కుతాడని గంటలు గంటలు వేచి చూశాడు. కాళ్ళు పీకడం తప్ప ఒరిగిందేమీ లేదు. ఆఖరికి ఒక్క పిల్లవాడు కూడా గోడ మీద మూత్రిస్తూ కనబడలేదు. ఇప్పటిదాకా మామూలుగా ఉండిన ఆడామగ అందరూ ఇప్పుడు కట్టగలిసి ఒక్కసారిగా బాధ్యత కలిగిన పౌరులైపోయారు. వాళ్ళందరూ వర్ధిల్లాలి అనుకున్నాడు మనసులో. 7347 దవడ కండరాలు బిగుసుకున్నాయి. కూడల నుంచి మొదలుపెట్టి ఈసారి ఉత్తరం వైపు నడవడం మొదలుపెట్టాడు. అక్కడక్కడ మధ్యలో ఆగి మళ్ళీ నడవడం మొదలెడుతున్నాడు. 4 అడుగులు ముందుకేయడం, ఆగడం. ఇంకొంచెం దూరం ముందుకెళ్ళి ఆగిపోయాడు. ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. వచ్చే పోయే ప్రతి టాక్సీ వైపు చెయ్యి ఊపి ఆపుతున్నాడు. కానీ ప్రతి డ్రైవరు లైసెన్స్తోనే బండి నడుపుతున్నాడు. రూల్ ప్రకారం 5గురిని మాత్రమే ఎక్కించుకు తిరగవలసి ఉంటే ఏ టాక్సీలో కూడా 3 కంటే ఎక్కువ మంది కనబడడం లేదు. 4గురితో తిరగగలిగిన ఆటోలో డ్రైవర్ తప్ప ఎవరూ ఉండట్లేదు. శభాష్! ఈ దేశంలో ఇంక పోలీసులు అవసరం లేదు. ఎవరైనా కూలీ నాప్ బెదిరిద్దామంటే ఎక్కడా ఒక్క కూలీ కూడా కనబడడం లేదు. ఈరోజే కొత్త సినిమా విడుదల. అందరు కూలీలు సినిమా హాల్‌లో దూరినట్టున్నారు. ఈ రోజుల్లో ప్రతి అడ్డగాడిదకి ఈ సినిమాల పిచ్చొకటి. చీకటి పడంగానే కూల్ డ్రింక్ షాప్‌లో మందు అమ్మకం మొదలవుతుంది. రూల్ ప్రకారం ఇక్కడ మద్య నిషేధం పూర్తి అమల్లో ఉండాలి. వెళ్ళి షాప్ ముందర నిలబడితే సరిపోతుంది. మామూలు చేతిలో పెడతారు. చాలు పుట్టినరోజు బ్రహ్మాండంగా జరిగిపోతుంది. కానీ షాప్ మూసుంది. దేనికి మూసాడు వీడు? వీడి బామ్మగానే ప్రసవించిందా? వ్యాపారం చేసుకునేవాడికి ఇంత అలక్ష్యమా? మెయిన్ రోడ్ నుంచి ఒక జట్కా సందులోకొచ్చింది. బండి తోలుతోంది ఒక పిల్లవాడు. మీసాలు కూడా మొలవలేదింకా. ఆఖరికి వాడు కూడా బండిలో దీపం పెట్టుకునే దోలుతున్నాడు. బండి తన వైపే వస్తోంది. ఏయ్! బండాపు! కళ్ళెం లాగి పట్టుకుని ఆపాడు ఆ అబ్బాయి. మీ నాన్నెక్కడా? ఈరోజు డ్యూటీ ఎక్కలేదు. ఏ? ఒంట్లో బాలేదు. ఏం బాలేదు? కడుపు నొప్పి సార్. ఓ 8 అణాలు బయటికి దీ. ఏంటి? 8 అణాలురా? ఒట్టు సార్. అసలొక్క పైసా కూడా లేదు సార్ నా దగ్గర. రేయ్! మాట్లాడకుండా డబ్బులు దీ. కావాలంటే చూడు సార్. బండి మీదే నిల్చుని కట్టుకున్న లుంగీ విప్పి విదిలించి మళ్ళీ కట్టుకున్నాడు వాడు. యాదవ పో ఇక్కడి నుంచి. దీన్నసలు జట్కా అంటారా? అసలు మనిషెవడైనా ఎక్కుతాడురా దీనిలో? బండి ముందుకెళ్ళిపోయింది. 7347 పోస్టాఫీస్ వైపు నడిచాడు. కిళ్ళీ బంకు దగ్గర వేసిన బెంచి మీద కూర్చున్నాడు. టోపీ తీసి ఒళ్ళో పెట్టుకున్నాడు. జుట్టులోకి వేళ్ళు అట్నుంచి ఇటు పోనిచ్చాడు. బయటికొచ్చిన చెయ్యి పూర్తిగా తడిసిపోయింది. పట్టలేనంత చిరాకొచ్చింది. తొడలు నొప్పి పుట్టేదాకా చేతుల్ని నిక్కర్ మీద విపరీతంగా రుద్దాడు. తూర్పుకి పడమరకి అటూ ఇటూ చూశాడు. ఒక భారీ ఆకారం పోస్టాఫీస్ వైపే వస్తోంది. మొహం ఎక్కడో చూసినట్టుంది. కృష్ణుడి గుళ్ళో పూజారి గదూ? ఆయన పోస్టాఫీస్ దాకా వచ్చాడు. 7347 అతన్నే కన్నార్పకుండా చూస్తున్నాడు. అతని చేతుల్లో ఒక పొడవైన కవరుంది.
7347 లేచి ఆయన వెనకాలే వెళ్ళాడు. ఆ మనిషి పోస్ట్ బాక్స్ తగిలించున్న స్తంభం దాకా వచ్చాడు. "ఎవరది?" పిలిచాడు 7347. ఉన్నపాటున వెనక్కి తిరిగి చూశాడు పూజారి. "ఇక్కడికోసారి రండి." "ఇదిగో వస్తున్నా. దీన్ని డబ్బాలో వేసి ఇక్కడికి రండి ముందర. దాన్ని లోపలెయ్యొద్దు." ఆయన అక్కడే నిలబడిపోయాడు భయంతో. "రండిక్కడికి." పిలుపు అరుపుగా మారింది ఈసారి. సందేహిస్తూ 2 అడుగులు వేశాడాయన. భారీ ఆకారం, బొద్దుగా ఉన్న శరీరం, ఒళ్ళంతా నూనె పూసుకున్నట్టు చర్మం మెరుస్తోంది. సీమంతానికి తయారుగా ఉన్న 8వ నెలంత పొట్ట. నెమ్మదిగా ముందరకొచ్చి నిలబడ్డాడు. "ఆ చేతిలో ఏముంది?" "కవరు." "ఎలాంటి కవరు?" "మామూలు కవరే. డబ్బాలో వేద్దామని తీసుకొచ్చాను." "ఓసారివ్వండి చూడాలి." చేతిలోంచి లాక్కొని చూశాడు. ఆ కవర్‌తో పాటు పోస్ట్ కార్డ్ గూడా ఒకటుంది. కార్డు ఎవరో ఎవరికో రాసింది. పొడుగు కవర్ మీద మటుకు డీఎస్‌పీ ఆఫీస్ చిరునామా కనబడుతోంది. 7347 పూజారి వైపే తీక్షణంగా చూశాడు. ఆయన మొహం ఎర్రబడింది. కన్నార్పకుండా 7347 ఆయన వైపే చూస్తున్నాడు. గుడి పూజారి మొహం ముదురు ఎరుపులోకి మారింది. 7347కి తీవ్రమైన అనుమానం కలిగింది. అలానే విపరీతమైన సంతోషం గూడా. తన కూతురు అదృష్టవంతురాలు. నిజంగానే. "ఈ కవరెక్కడిది?" ఇప్పుడు గొంతులో అధికారపు దర్పం తెలుస్తోంది. పూజారి అలానే నిలబడ్డాడు. పెదాలు బిగించుకుని తల వంచేసుకున్నాడు. "ఎందుకేమీ మాట్లాడట్లేదు? నోట్లో కజ్జికాయ గాని పెట్టుకున్నావా?" అదే పరిస్థితి. ఏ సమాధానం బయటకు రాలేదు. "మామూలుగా మాట వినట్లేవు. పద స్టేషన్‌కి పోదాం." "పోలీస్ స్టేషనా?" చెవుల్లో ఆ మాట పడంగానే గుడి పూజారి ఒంట్లో సన్నటి వణుకు మొదలైంది. 7347 పూజారిని ఓ చిన్న తోపు తోశాడు. తడబడుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు పూజారి. "దయుంచి నేను చెప్పేది వినండి. ఏ దుర్ముహూర్తాన బయలుదేరానో, లేకపోతే సొల్లాపి విషయానికి రా ముందు." నిజంగా ఎంత దుర్దశ పట్టకపోతే ఈ సమయంలో వీధి మధ్యన ఒక బజార్ రౌడీలాగో, జేబు దొంగలాగో నిలబడిపోతాను. ఛస్! అడిగిన దానికి సమాధానం జెప్పు. వింటుంటే ఏదో ఒకటి చెప్తా పోతూనే ఉన్నావు. దేవళం పక్కన చిన్న పోస్టు డబ్బా ఉంది. అందులో ఈ కార్డ్ ముక్క పడేద్దామని వెళ్ళాను. అక్కడ ఈ కవరు రోడ్డు మీద పడింది. పూజారి గారు కొంచెం నన్నెత్తుకోరు అని అడుగుతూ. ఇంకా? ఇంకేమన్నా ఉందా?" "దయుంచి కొంచెం నేను చెప్పేది వినండి. ఈ కార్డ్ ముక్క ఆ పోస్ట్ డబ్బాలో పడేద్దామని వెళ్తే సాధ్యం కాలేదు." "నీ ముంజేయి బెణికింది గదూ?" "లేదు. ఈ పొడుగాటి కవరు అడ్డం పడుతోంది." "బావుంది. కథ చాలా బావుంది." "కథ కాదు. జరిగింది జరిగినట్టుగా చెప్తున్నాను. ఇంకేమీ లోపల వేయడానికి లేకుండా ఈ కవరు వంగిపోయి అడ్డం పడుతోంది." "అరెరే! ఎంత ఘోరం." "నేను చేయగలిగిందంతా చేశాను. గట్టిగా తోసి తోసి చూశాను. అసలు లోపలికెళ్ళదే." "ఇదేగా ఇప్పటిదాకా చెప్పింది." "అప్పుడు 2 వేళ్ళు పోస్ట్ డబ్బాలోకి పోనిచ్చి ఈ కవర్‌ని బయటికి లాగాను." "ఆహా! ఎంత గొప్ప ఆలోచన." "దయచేసి పూర్తిగా వినండి. నేనే తప్పు చేయలేదు. అసలు అనవసర వ్యవహారాల్లో తలదూర్చే మనిషిని గాదు నేను. నా పనేదో, నేనేదో అంతే. కావాలంటే ఊళ్ళో ఎవరినైనా అడిగి చూడండి చెప్తారు. 4 తరాలుగా నాడీ కృష్ణుడి గుడిలో అర్చకత్వం మాదే. ఈ రోజు దాకా. చెప్పేదేదో 4 ముక్కల్లో ముగించొచ్చుగా. గానుగెద్దు తిరిగినట్టు అదే అదే చెప్పుకుంటూ పోతున్నావు." నా 2 వేళ్ళు లోపలికి పోనిచ్చి కవర్ బయటికి తీశాను. కార్డ్‌ని, కవర్‌ని కలిపి లోపల దోయడానికి ప్రయత్నించాను. కుదరలేదు. "అవును. ఎలా కుదురుతుంది?"
తోస్తుంటే ఈ కవర్ వంగిపోయి లోపలికెళ్ళట్లేదు. ఏం జేయాలో అర్థం గాలేదు. అంతా అయోమయం. పోస్ట్ డబ్బా వైపే చూస్తూ ఉండిపోయాను. పైకి, కిందికి జూశాను. భయం మొదలైంది. ఇప్పుడేం జేయాలి? చివరికి ఆ నాడీ కృష్ణుడే దారి చూపెడతాడనుకుని, ఈ పెద్ద పోస్టాఫీస్‌లో పోస్ట్ చేయడానికనొచ్చాను. మొదట్నించి చివరి దాకా నువ్వు జెప్పేది అబద్ధం. పచ్చి అబద్ధం అన్నాడు 7347. అలా నన్ను కొట్టిపారేయకండి. నేను చెప్పిందంతా నిజం. ఎక్కువ తక్కువలు చేసి చెప్పడం నాకు చేత కాదు. నిజం ఒక్కటే నేను చెప్పగలిగింది. ఈ నాలుక్కు పొద్దున్న లేస్తే మంత్రాలు ఉచ్చరించడమే తెలుసు. అబద్ధాలు చెప్పడం దానికి తెలీదు. వినిపించింది చాలు ఇక స్టేషన్‌కి పద. పూజారి 7347 చేతులు పట్టుకొని బతిమిలాడాడు. మాటల్లోని గాభరా స్పష్టంగా తెలుస్తోంది. పట్టుకున్న చేతుల్లో గూడా. మొహంలోకి సెవకళొచ్చింది. నేను అబద్ధం చెప్పడం లేదు. ఏ తప్పు చేయలేదు. నీ చెప్పేది నిజం. ఆ నాడీ కృష్ణుడి దేవళంలోని మూల విరాట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను అబద్ధం గనక చెప్పుంటే ఆ దేవుడు నన్నొదిలిపెట్టడు. నా కళ్ళు పెకలించుకుపోతాయి. చేతులు కాళ్ళు పడిపోతాయి. నీ గోలాపి స్టేషన్‌కి పద అంటూ పూజారి చెయ్యి లాగి పట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తన చెయ్యి విడిపించుకుని పూజారి అతన్ని అనుసరించాడు. శరీరం మొత్తం కంపిస్తోంది. అవమానంతో, సిగ్గుతో లోలోపల కుంగిపోతూ నడుస్తున్నాడు. అతనికి తెలిసిన వారందరూ వేల సంఖ్యలో చుట్టూ గుమిగూడి నోటి మీద వేలేసుకొని ఈ చోద్యం అంతా చూస్తున్నట్టు అనిపిస్తోంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలంటే బజార్ మీదుగా నడవాలి. అక్కడుండే వ్యాపారస్తులందరూ అతనికి తెలిసిన వాళ్ళే. ప్రతొక్కరి పుట్టినరోజున పూజ చేసి ప్రసాదం తీసుకెళ్ళి ఇస్తాడు. అందరికీ ఈయనంటే గౌరవం. ఇప్పుడు వాళ్ళందరి మధ్యలోంచి నడవాలి. వాళ్ళందరూ తమ అంగళ్ళ ముందు నిలబడి ఈయన్ని చూస్తారు. పూజారి జైలు గదిలో కటకటాలను పట్టుకొని నిలబడ్డట్టుగా ఊహించుకున్నాడు. అతని భార్య, పిల్లలు గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ ఎదురుగా నిలబడున్నారు. ఒక పోలీసు లాఠీతో వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నాడు. ఇతడి కాళ్ళ మీద పడితే వదిలేస్తాడా? కేకలు పెడితే జనం పోగవుతారు. ఓ 100 మందన్నా రారా? 100 మందిలో తనని తెలిసినవాడు ఎవడో ఒకడు ముందుకొచ్చి, "ఏమిటి ఘోరం?" అని నిలదీయడా? అనుకున్నాడు పూజారి. కానీ నోరు విప్పితే వీపు మీద లాఠీ దెబ్బలు ఖాయమనుకొని గట్టిగా గుట్టేసుకున్నాడు. అదీగాక గొంతుకేదో అడ్డం పడుతోంది. నిమిషానికి కడుపులోంచేదో తన్నుకొచ్చి గుండెలో మంట పుడుతోంది. తన ఇబ్బంది బయటపడకుండా ఉండడానికి అంతా గట్టిగా దిగమింగుతున్నాడు. వీధి మధ్యలో నిలబడి ఏడుపు మొదలుపెడతానేమోనని భయం పట్టుకుంది. ఇంకా మెయిన్ రోడ్డుకి చేరుకోలేదు. రోడ్డుకి రెండు పక్కలా ఉన్న వేప చెట్లు చీకటి దయ్యాల్లా కనబడుతున్నాయి. అంగవస్త్రంతో మొహానికి బట్టిన చెమటను తుడుచుకున్నాడు. వాళ్ళిద్దరూ కొంత దూరం నడిచిన తర్వాత పూజారి ఆగిపోయాడు. వీధి దీపం వెలుగు ఆయన మీద పడుతోంది. 7347 గుడి పూజారి వంకే చూస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అంగవస్త్రంతో ముక్కును తుడుచుకుంటూ, నేనే తప్పు చేయలేదు. లేదు, ఏ తప్పు చేయలేదు అని మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. నేనేం చేసేదయ్యా? ముక్కుసూటిగా డ్యూటీ చేసుకునే మనిషిని నేను. నేను చెప్పేదాని మీద నమ్మకం కలగడం లేదా? నమ్మడం నమ్మకపోవడం గాదు. స్టేషన్‌కొచ్చి ఇన్స్‌పెక్టర్‌కి ఏం జరిగిందో చెప్పు. ఆయన వదిలేయమంటే నాకేం అభ్యంతరం లేదు. ఇన్స్‌పెక్టర్ వదిలేస్తాడా? నాకేమన్నా చిలక జోస్యం తెలుసా? ఆయన నన్నేం చేయడు గదా! అంటే కొట్టడం లాంటివి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు పూజారి. ఓహ్! ఇంత భారీ శరీరంలోనూ ఓ పెద్ద పిరికి రాక్షసుడు కూర్చొనున్నాడనమాట. 7347 లోలోన నవ్వుకున్నాడు. ఏదైనా కేస్ తీవ్రతను బట్టి ఉంటుంది. కొట్టకూడదు అని ఎక్కడా రాసిలేదు. అనుమానం వస్తే విరగదీసేస్తారు. ఈ కొత్తగా వచ్చిన ఇన్స్‌పెక్టర్ అంటే అందరూ ఉచ్చబోసుకుంటున్నారు. ఎవడైనా దొరికితే చాలు
బాది అవతలేస్తున్నాడు. అయ్యో! ఇప్పుడు నేనేం జేసేది? బయటపడే మార్గమే కనబడట్లేదు. బాధపడ్డాడు పూజారి. నిన్నిలా జూస్తుంటే జాలేస్తోంది. అయితే దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మీ మీద దేవదేవుడి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. అది కుదరదు. ఇదేమన్నా బొమ్మలాట అనుకున్నావా? ఒకసారి కేసులో దొరికిన తర్వాత వదిలేయడం అంటే అయ్యే పని గాదు. అటు ఇటు అయిందనుకో నా ఉద్యోగం ఊడిపోతుంది. పూజారి స్థాణువై నిలబడిపోయాడు. మళ్ళీ 7347 మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ నిన్నిలా జూస్తుంటే జాలేస్తోంది. బయటపడ్డానికి ఒకలాగా ప్రయత్నించొచ్చు. ఎలా? ఎలా? మా హెచ్‌సికి జెప్పి కేసు మూసేయించొచ్చు. హెచ్‌సి అంటే హెడ్ కానిస్టేబుల్. అయితే ఎలాగోలా ఆయన్నొప్పించండి. ఆ నాడీ కృష్ణుడి దయ మీ మీద ఎప్పటికీ ఉండుగాక. అయితే అదంత తేలిక గాదు. దీనికోసమని హెచ్‌సి ముందరికెళ్ళి నిలబడి, నేను పళ్ళికిలిస్తూ, ఓ వెధవ నవ్వు నవ్వాలి. వాడొక దరిద్రుడు. చూడంగానే కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. కొంచెం ఓర్చుకొని నా కోసం మీరు ఆ పని జేసి పెట్టండి. దయచేసి ఆయన్నొప్పించండి. లేకపోతే ఈ అవమాన భారం నన్ను నాశనం జేసేస్తుంది. నేను జేసే పని డబ్బులు, సంపద ఇలాంటి వాటితో సంబంధం లేనిది. వచ్చే జీతమే నాకు ఆధారం. పోలీస్ కేసులో ఇరుక్కుంటే ముందు నా ఉద్యోగం పోతుంది. మా కుటుంబం అంతా అనాథలై ప్రతి పూట భోజనానికి వెతుక్కోవాల్సొస్తుంది. ఎవ్వరి మొహం చూడలేని పరిస్థితొస్తుంది. ఒక్క మాట ఆయనతో చెప్పండి. జీవితాంతం మీ మేలు నేను మర్చిపోను. నిజమే. నీ కడుపుకి మట్టి కొట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ మా హెచ్‌సి ఉన్నాడే, వాడో వింత పక్షి. దయ, దాక్షిణ్యం ఇలాంటివేవీ ఉండవు. అదీగాక విపరీతమైన డబ్బు పిచ్చి. అంటే చేతిలో పైసా పడందే కన్నెత్తి కూడా చూడడు. అందుకే ఏ కేసు ఆయన దగ్గరికి పట్టుకెళ్ళను. ఎంతివ్వాలంటారు? ఐదో, పదో. ఐదా? పదా? కనీసం 10 చేతిలో పడకుండా కేసు మూసిన దాఖలాలు లేవు. రూ. 10 అవును. ఏ? రూ. 10 నేనెక్కడి నుంచి తెచ్చేది? అది నువ్వే జూసుకోవాలి. లేకపోతే ఏమైనా జరగొచ్చు. మౌనంగా ముందుకు నడుస్తున్నాడు పూజారి. ఏ సమాధానం లేదు. మళ్ళీ 7347 కదిలించాడు. అయితే ఇప్పుడేమంటావు? నేనేం జేయలేను. రూ. 10 నేనెక్కడి నుంచి తెచ్చేది? నిశ్చలంగా ఉంది స్వరం. 7347కి ఆవేశం కట్టలు తెంచుకుంది. పూజారి ఇంకేదో చెప్పబోతుంటే, నిన్నెవడు దేవిరిస్తున్నాడు? నేనేదో లంచం అడిగినట్టు పోజు కొడుతున్నావు. ఇక తొందరగా నడు. ఇన్స్‌పెక్టర్ ఇంటికి బయలుదేరే లోపల మనం స్టేషన్‌లో ఉండాలి. ఆయన చేతిలో ఒక డోసు పడితే గాని నీకు రోగం కుదరదు అన్నాడు. మాట్లాడుతుంటే ఎందుకు మధ్యలో కత్తిరించడం? కత్తులు లేవు, కటార్లు లేవు. నోరు మూసుకొని నడు. కొంచెం దూరం నడవంగానే మళ్ళీ 7347 మొదలుపెట్టాడు. ఇప్పుడే గుర్తుకొచ్చింది. మొన్న డీఎస్పీ ఆఫీస్ నుంచి ఓ సర్క్యులర్ వచ్చింది. ఆఫీస్‌లోంచి కాగితాలు మాయమవుతున్నాయట. స్టేషన్‌లో అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఏదన్నా తప్పు జరిగిందంటే శాల్తీలు లేచిపోతాయని. ఇప్పుడు అర్థమవుతోంది. ఏంది మీరనేది? నోరు మూసుకొని నడవమన్నానా? ఇంకొక్కసారి నోరు తెరిచావంటే మెడలు విరిచేస్తాను. అసలు స్టేషన్‌లోకెళ్ళని నీ సంగతి జూస్తాను. ఓ భగవంతుడా! నన్ను ఒడ్డున పడేసే భారం నీదే. పోలీస్ స్టేషన్ దగ్గర పడింది. మళ్ళీ 7347 అందుకున్నాడు. ఇవి మంచోళ్ళకి రోజులుగవు. మోసగాళ్ళు, దొంగల రాజ్యం నడుస్తోంది. ఎవ్వడి మీద జాలి, దయ చూపించకూడదు. ఏ? ఇప్పుడు నీ పరిస్థితే జూడు. ఇంత పెద్ద నేరం జేసి నా ఎదుట నిల్చున్నావు. నువ్వల్లే కథలేవి ఒక్కడు నమ్మబోడు. కానీ నేను మాత్రం సరేలే గుళ్ళో పూజారి గదా పాపం. ఏదో జేసి ఇరుక్కున్నాడు. నిస్సహాయంగా, అయోమయంగా నిలబడున్నాడు. తన్నులు తిని అవమానం పాలవబోతున్నాడు. సహాయం చేద్దామనుకున్నాను. కానీ నేనేది జెప్పినా నీ చెవులకెక్కట్లేదు. నీలాంటి వాళ్లకు
తగిన శాస్తి జరగాల్సిందే. వేరే ఏ రకంగా అర్థం గాదు. అయినా నిన్ననుకోనేం ప్రయోజనం? రోజులట్లా ఉన్నాయి. పూజారి నవ్వు ఆపుకోలేకపోయాడు. ఏదో సహాయం చేద్దామనుకున్నాను. ఎంత మూర్ఖుణ్ణి! నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి అన్నాడు 7347. నువ్వు చెప్పేదంతా పచ్చి నిజం. ఎలా అయినా నన్ను బయటపడేద్దాం అనుకున్నావు. కానీ పాపం నువ్వేం చేస్తావు? ఆ హెచ్‌సి ఏమో అత్యాశాపరుడాయె. నేనేమో పైసాకి ఠికానా లేని బికారిగాడిని. ఒక్కసారి నువ్వు స్టేషన్‌లో అడుగుబెట్టు. నీ ఎముకలన్నీ విరగ్గొట్టేస్తారు. అప్పుడు తెలిసొస్తుంది. ఆ దేవుడే దారి చూపిస్తాడు. 15 ఏళ్లుగా ఆ స్వామికి అభిషేకం చేసుకుంటున్నాను. అనేక రకాలుగా ఆ మూర్తికి అలంకారం చేసి సేవ చేశాను. ఆయనకు ప్రణామం చేస్తున్నప్పుడు నేలకి తగిలించి తగిలించి నా నుదురు బండబారిపోయింది. ఇప్పుడు ఆ కృతజ్ఞుడు నాకు దెబ్బలు తగలాలని నిశ్చయిస్తే అలాగే గాని నా చేత ఊచలు లెక్క పెట్టించాలని ఆ పైవాడు నిర్ణయించుకుంటే అదైనా పర్వాలేదు అంటూ ప్రశాంతంగా సమాధానం చెప్పాడు పూజారి. 7347 పక్కకు తిరిగి పూజారి మొహంలోకి చూశాడు. అతడి మొహంలో భయం మచ్చుకైనా కనబడ్డం లేదు. అతడి నడకలో వేగం పెరిగింది. 2 చేతులు ఊపుతూ ముందుకెళ్తున్నాడు. సరే అయితే ఇంకో రకంగా చేద్దామా? అడిగాడు 7347. ఏమిటది? నువ్వు టాటావో, బిర్లావో గాదు. ఏదో కష్టపడి పొట్టపోసుకుంటున్నావు. నీకోసం, కేవలం నీకోసం నేనోటి జేస్తాను. అసలు విషయం జెప్పండి. ముసుగులో గుద్దులాటెందుకు? ఎవరో చాచి లెంప మీద కొట్టినట్టు అనిపించింది 7347కి. నీ పరిస్థితి హెచ్‌సికి జెప్పి పని చవకగా చూస్తాను. రూ. 5 ఇచ్చేయి తొందరగా. సమయం ఎక్కువ లేదు. నాకు గూడా వేరే పనులున్నాయి. ఆలోచించడానికి సమయం ఇవ్వకుండా డబ్బులు తీయించడానికి తొందరబెట్టాడు. పూజారి ఇంతకు ముందు కంటే గూడా ప్రశాంతతతో సమాధానం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆలోచన! నా దగ్గర రూ. 5 10 ఇవ్వడానికి సిద్ధపడినా. అసలు అంత డబ్బులు నా దగ్గరుంటే ఈ పూజారి పని ఎందుకు జేస్తాను? అది సరే. నేను జేసిన నేరమేమిటి? దారులు గాసానా? రోడ్డు మీద బోయే ఆడవాళ్ళ కొంగు లాగానా? మీ హెచ్‌సిని నేను జేసిన నేరమేంటో చెప్పమనండి. నా తల తీసేయాలంటే తీసేయమనండి. అక్కడికక్కడే పూజారిని నరికి పోగులు బెట్టాలన్నంత కోపం వచ్చింది 7347కి. నీ అంత పిసినారోడిని నేనెక్కడా జూడలేదు అన్నాడు. ఏం జేస్తాం? ఆయన నన్నిలా తయారు జేసి పెట్టాడు. ఆయన? ఆయనెవరు? పైన గూర్చోనున్నాయన. పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి నిలబడ్డారు ఇద్దరు. అక్కడ ఎదురుగా బడ్డీ కొట్టు దగ్గర నిలబడి షాప్ అతనితో మాట్లాడుతున్న మనిషిని జూసి, అన్నగారు అనుకుంటూ దగ్గరికెళ్ళిపోయి వాళ్ళ సంభాషణలో దూరిపోయాడు 7347 పూజారిని వెనకే వదిలేసి. అక్కడే నిలబడి అది ఇది మాట్లాడేస్తున్నాడు అతనితో. వెనక్కి తిరిగి కనీసం మనిషున్నాడా లేడా అనేది గూడా పట్టించుకోవడం లేదు. కావాలంటే నువ్వు ఇంటికెళ్ళిపోవచ్చు అన్నట్టుంది అతని వాలకం. కానీ పూజారి మటుకు అక్కడే రాతి విగ్రహంలా కదలకుండా నుంచుండిపోయాడు. అన్నగారు విసుగుమొహం బెట్టి వింటున్నారు ఇతను చెప్పేది. ఇంతలో 7347 వెనక్కి తిరిగి పూజారి వైపు చూసి, "సామీ మీరు కావాలంటే ఎళ్ళిపోండి. మన సంగతి తర్వాత జూసుకుందాం" అన్నాడు. "ఇప్పుడే పూర్తి చేస్తే మంచిదిగా" అన్నాడు పూజారి. "వదిలేయండి సామీ నేను చెప్తున్నాగా నా వెనకబడ్డం మానేయండి." "ఏంది విషయం?" అడిగాడు అన్నగారు. "ఏం లేదన్నా రేపు మా అమ్మాయి పుట్టినరోజు. మా ఆవిడ పూజ చేయించాలంది. దాని గురించే ఈయనతో మాట్లాడుతున్నాను. ఈయనేమో ఏవేవో కొనాలంటాడు. నేను డబ్బులెక్కడి నుంచి తెచ్చేది?" "ఓహ్! ఇదా సంగతి" అనుకున్నాడు పూజారి. డబ్బుల గురించి ప్రస్తావన వచ్చిందనో ఏమో వెంటనే ఆ అన్నగారు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. 7347 పూజారికి నించున్న చోటు నుంచి దూరంగా ఇంకో దిశలో వడివడిగా నడవడం మొదలుపెట్టాడు. పూజారి అతని వెనకే అతన్ని అందుకోడానికి
దాదాపుగా పరుగులు పెట్టాడు. "ఏమయ్యా! నన్ను రోడ్డు మధ్యలో అలా వదిలేసి ఎళ్ళిపోతే ఏమనర్థం?" "ఇదిగో నన్నొదిలేసి నీ పని నువ్వు జూసుకో." అసలేం జరిగిందో నాకర్థం గావడం లేదు. అరె! వెళ్ళమంటున్నానా? నా చావు నన్ను జావనీ. నువ్వే గదయ్యా అసలు గొడవ మొదలుబెట్టింది. ఇప్పటిదాకా నన్ను బెదిరించి, భయపెట్టి, ఇప్పుడేమో నా దారిన నన్ను బొమ్మంటున్నావు. 7347కి ఒళ్ళు దెలియనంత కోపం వచ్చి కళ్ళు ఎర్రబారాయి. మెడ మీది రక్తనాళాలు బిగుసుకున్నాయి. పూజారి వైపు తీక్షణంగా జూశాడు. పూజారి గూడా కన్నార్పకుండా అతని వైపే చూస్తున్నాడు. కొంచెం భయంగా ఉంది గానీ, లోపల నుంచి నవ్వు దన్నుకొస్తోంది. ఒక చిరుమందహాసం జేశాడు. 7347 పూజారి నవ్వాపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గమనించాడు. పూజారి పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. అది చూసి 7347కి గూడా ఉన్నట్టుండి నవ్వొచ్చింది. నవ్వాడు. పగలబడి నవ్వాడు. చిన్న పిల్లాడిలా కడుపు పట్టుకొని నవ్వాడు. ఇద్దరూ కలిసి కొంతసేపు అలా నవ్వుతూనే ఉన్నారు. 7347 పూజారి పక్కకొచ్చి నవ్వుతూనే అతని మొహంలోకి చూస్తూ, "ఇంటికెళ్ళండి. నేను గూడా ఇంటికెళ్తున్నాను" అన్నాడు. అతని కంఠంలో ప్రశాంతతుంది. పూజారి అతని మొహంలోకి పరికించి చూశాడు. ఈ మనిషి వేరు, కొంతసేపటి క్రితం తాను చూసిన మనిషి వేరు. మారు మాట లేకుండా నిల్చుండిపోయాడు పూజారి. "నేను అటే వెడుతున్నాను. కలిసి నడుద్దాం" అన్నాడు పూజారి పోలీస్ పక్కనే నడుస్తూ. ఇందాకతనితో పిల్ల పుట్టినరోజని చెప్పడం వినబడింది. అది నిజమా? లేక నా కోసం వేసిన నాటకంలో ఆఖరి అంకమా? నిజం. అదైతే అబద్ధం గాదు. రేపే పుట్టినరోజు. అబ్బాయా? అమ్మాయా? అమ్మాయి. మొదటి సంతానమా? అవును. పెళ్ళైన 11 ఏళ్లకు పుట్టింది. ఓహో! పేరు? కన్నమ్మ. భలే! మా నాడీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పేరు. 7347 తనలో తానే నవ్వుకున్నాడు. మరి రేపు విశేషంగా ఏం జేస్తున్నారు? మా ఆవిడ ఏదేదో జేయాలంటోంది. నేనే తాత్సారం జేస్తున్నాను. దేనికి? ఒక్కగానొక్క పిల్ల గదా! ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని ఈ పాపతో ఆ దేవుడు కరుణించాడు. ఆమెకేదీ తక్కువ చేయగూడదు. అసలు అలా చేసే హక్కు లేదు నీకు. పూజారి గంభీరమైన కంఠస్వరంతో చెప్పాడు. ఒప్పుకుంటాను. మీరు చెప్పిందంతా బానే ఉంది. కానీ వీటన్నిటికి డబ్బులెక్కడి నుంచి తేవడం? నా ఇబ్బంది నాది. కానీ దానికిలా గుడిలో పూజలు చేసుకుంటూ, సగం పూట పస్తులుండే పూజారి అనకప్పుడు ఏం ప్రయోజనం? మహా అయితే చేతిలో విభూది ప్రసాదం పెట్టగలడు. దాని మీద నీళ్లు చిలకరించి నుదుటి మీద రాసుకోవచ్చు. జరీ అంచు పంచగట్టుకుని మెడలో బంగారపు తాడు వేసుకుని తిరిగేవాళ్ళని పట్టుకుంటే గదా! ఏమన్నా ప్రయోజనం ఉండేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు గూడా ఎవరొచ్చి చెవిలో జెప్తారు? 7347 నవ్వేశాడు. వీధి కుక్కలా చెడదిరిగినా ఈరోజు ఒక్కడు దొరకలేదు. ఈ పుట్టినరోజు సంకటం నన్ను తొలుస్తూనే ఉంది. సరే దొరికితే దొరికాడు. పూజారైనా పర్లేదు. ఉన్నంతలో ఏదో సంపాదిద్దామనుకుంటే మీరేమో ఏకుకు మేకై కూర్చున్నారు. కానీ నేను గూడా రోజూ వచ్చే పోయే వాళ్ళని ఎంతోమందిని చూస్తుంటా గదా! ఈ పోలీస్ నన్నెంత దూరం తీసుకెళ్ళగలడనేది నాకు కొంతసేపటి తర్వాత అర్థమైపోయింది. అరె! భలే గనుక్కున్నారే! కానీ కొంతసేపటి క్రితమేగా ఎవరో చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కనబడ్డారు. ఎవరబ్బా అది? తెలిస్తే చెప్పండి. కాళ్ళు, చేతులు వణుకుతూ, మొహం ఎర్రబడిపోయి ఏడ్చిన వాళ్ళెవరబ్బా? మొదట్లో నిజంగానే భయమేసింది. నేనెందుకు గాదనాలి? అసలా బెదిరింపులు, అల్లిన భయంకరమైన కథలు అబ్బో! నేనేం జేసేది సామి. ఏదో పిడికెడు పొట్ట కోసం ఇదంతా. ఈ గొడవే లేకుండా ఉండుంటే కాళ్ళు బార్లా జాపుకొని హాయిగా కూర్చుందుం గదా! నిజమే. మరి గుళ్ళో నాకెన్ని ఇబ్బందులో జూడు. అక్కడికి అన్ని రకాల మనుషులు వస్తారు. కొంతమంది గుళ్ళోకొచ్చెడితే గుడంతా పుణ్యవచనం జేసి శుభ్రం జేయాలి. అలాంటి వాళ్ళొచ్చినప్పుడు దేవుడు గూడా వెనకదారి నుంచి పారిపోతాడు. నేను మటుకు వాళ్ళ దగ్గరికెళ్ళి పొగిడేస్తూ,
మీకు సాటెవరు లేరు. ఆళ్వార్లు, నయనార్లు గూడా మీ ముందు పనికిరారు అంటూ భజన జేయాలి. ఇదిగాక వాళ్ళు వెళ్తూ వెళ్తూ 2 అణాలు వదిలిపెడతారా? 4 అణాలు వదిలిపెడతారా? అని ఒక అన్నేసుంచాలి. అంతా అయ్యాక ఆ పైసలు శుభ్రంగా తీర్థంతో కడిగి బొడ్లో దోపుకోవాలి. ఇద్దరూ కలిసి మళ్ళీ కొంతసేపు హాయిగా నవ్వుకున్నారు. చాలా దూరం నడిచాక పోస్టాఫీస్ కూడలికి చేరుకున్నారు ఇద్దరు. ఈ జాబు కవరు పోస్ట్ డబ్బాలో పడేసొస్తాను. జాగ్రత్త! పోస్ట్ చేసేటప్పుడు ఎవరైనా కాకి బట్టలతో వచ్చి పట్టుకుంటాడేమో. ఎవరికి తెలుసు ఎవరి భార్య ఎలాంటి నొప్పులు పడుతోందో ఈ సమయంలో. పోస్ట్ చేసొచ్చి ఎదురుగా ఉన్న బంకులోకెళ్ళి కొన్ని అరటిపళ్ళు దించి, ఇదిగో తీసుకోండి అని పూజారి చేతిలో పెట్టాడు 7347. 2 చేతులు ముందుకు చాచి అందుకున్నాడు పూజారి. నా ఖాతాలో రాసుకో షాప్ అతనికి చెప్పాడు 7347. అదే పని చేస్తున్నా చాలా రోజుల నుంచి అన్నాడు షాప్ అతను. పర్లేదు రాసుకో, 2 రోజులాగి డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు 7347. నడుస్తూ వెళ్ళి ఎక్కడి నుంచి దారులు వేరవుతాయో అక్కడికి చేరుకున్నారు ఇద్దరు. సామి వెళ్ళొస్తాను, మనసులో ఇవన్నీ పెట్టుకోవద్దు అన్నాడు 7347. అలాంటిదేమీ లేదు, ఏదేమైనా కాకి చొక్కా కాకి చొక్కానే గదా అన్నాడు పూజారి. మనం అందరం ఒకే తాను గొడ్డలం అన్నాడు 7347. అది సరే, రేపటి విషయం ఏంటి? ఏమన్నా ఆలోచించావా? ఏం చేయాలో తెలీదు. వెళ్ళి నా భార్య మొహంలోకి చూడాలంటే కూడా సిగ్గుగా ఉంది. ఏదేదో ఊహించుకుంటోంది. చేసేదేముంది, వస్తాను అని 7347 బయలుదేరాడు. ఇలా రా ఒకసారి అంటూ పూజారి పిలిచాడు. తన పంచె మడతలోకి చేయిబెట్టి అటూ ఇటూ తడిమి ఒక ₹5 నోటు బయటికి తీశాడు. ఇదిగో తీసుకో అన్నాడు. ఒక్క క్షణం ఆగి తర్వాత చేతిలోకి ఆ నోటుని తీసుకున్నాడు 7347. రేపు మీ అమ్మాయి పుట్టినరోజుకి ఏ లోటు జరగకూడదని ఇస్తున్నాను. మీ సహాయం ఎప్పటికీ మరవలేను, నిజంగా అన్నాడు 7347. అతని మాటలు ఉద్వేగంతో బరువెక్కి తడబడుతున్నాయి. అరెరే, కళ్ళల్లో నీళ్ళెందుకు? నీ జీతం రాగానే మొదటి తారీఖున ఇచ్చేయాలి, సరేనా? ఖచ్చితంగా. ఇవ్వడం మర్చిపోవుగా? సమస్యే లేదు. ఇవ్వకపోతే వచ్చి మీ హెచ్‌సితో చెప్తాను. ఇద్దరూ మనసారా నవ్వారు. రేపు అమ్మాయిని గుడికి తీసుకురా. ఆ నాడీ కృష్ణుడు కూడా కన్నం వస్తే సంతోషిస్తాడు. నేను కూడా అక్కడే ఉంటాను. బ్రహ్మాండంగా జరుపుదాం, సరేనా? తప్పకుండా, మీరు చెప్పినట్టే తీసుకొస్తాను. మంచిది, ఇంక నేను బయలుదేరుతాను. మర్చిపోవద్దు, 1వ తారీఖు. ఆ మాటలతో పూజారి చీకట్లోకి వెళ్ళి మాయమైపోయాడు. 7347 అతను అంతర్ధానం అవ్వడాన్ని అలానే చూస్తూ ఉండిపోయాడు.